భాగ్యనగర్ మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని BMEU ఆఫీస్లో నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ ఆవిష్కరించబడింది. ఈ సందర్భంగా BMEU అధ్యక్షుడు శంకరనగర్ నూతన సంవత్సరపు కేక్ కటింగ్ చేసి క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10-15 సంవత్సరాలుగా BMEU యూనియన్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క జీహెచ్ఎంసీ ఎంప్లాయీకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి యొక్క సమస్యలపై పోరాడుతూ వారికి న్యాయం చేస్తున్నామన్నారు. ఎంప్లాయీస్ తరపున పోరాడుతూ వారి యొక్క ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు అంటూ ప్రతి ఒక్క సమస్యకు వాళ్ళ పక్షాన నిలబడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వారి సమస్యలు తీర్చిదిద్దడానికి ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేశామని తెలియజేశారు. ఎన్నో యూనియన్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రభుత్వాలు మారగానే ఆ యూనియన్లు రాజకీయ నాయకులు జెండాలు మార్చినట్లు యూనియన్లు కూడా జెండాలు మారుస్తున్నాయని తెలియజేశారు. BMEUలో పనిచేస్తున్న ప్రతి ఒక్క యూనియన్ సభ్యులకు, జీహెచ్ఎంసీ సభ్యులకు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు శంకరన్న, అష్రఫ్ జనరల్ సెక్రటరీ, బి శ్రీధర్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్, పెంటయ్య వైస్ ప్రెసిడెంట్, రవి హెడ్ ఆఫీస్ ప్రెసిడెంట్, పాండు అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ, మోహన్ దాస్ ఖైరతాబాద్ జోన్ ప్రెసిడెంట్, ప్రకాష్ సికింద్రాబాద్ జోన్ ప్రెసిడెంట్, సత్యరాజ్ కుకట్పల్లి జోన్ ప్రెసిడెంట్, గోపాలకృష్ణ షేర్లింగంపల్లి జోన్ ప్రెసిడెంట్, యాదగిరి ఎల్బీ నగర్ జోన్ ప్రెసిడెంట్, బాలుషా ఆఫీస్ సెక్రటరీ మరియు తదితరులు పాల్గొన్నారు. చప్పట్లు ఆపకండి. ఇక్కడ చూడండి అన్న ఒకసారి. ఒక్కరి ఎక్కడ పోయినా వీళ్ళంతా ఎక్కడ పోయిండు? మనం గెలిచిందే రిటైర్మెంట్ అయినాకన్నా నా టర్మ్ అయ్యే వరకు నన్ను ఎవరు కదిలియొద్దు. అయినా కానీ కూడా వాళ్ళకి అంతకుముందు 15 రోజులు, నెల రోజుల ముందుగాల ఆఫీస్కు పిలిచిండ్రు. పోయినాకన్నా ఆడ మళ్ళీ వేరే మాటలు మాట్లాడతారు. రెండోసారో మూడోసారో చెప్పేసిన అన్నా మీ బిడ్డ నేను రిజైన్ చేయాలని ఉంటే చెప్పుందన్నా, ఇప్పుడే చేసేస్తాను నేను రిజైన్, ఇక్కడ రిజైన్ చేసే పోతా, కానీ నేను ఎవరికి నేను రిజైన్ చేసినాను. వీళ్ళు ఎవరు పెట్టాలనుకుంటారో పెట్టుంటన్నా, లేవై నేనే పెట్టినా అని చెప్తా అందరికీ అని కూడా చెప్పినా అన్న. ఆడని శంకర్ ఎందుకు ఎవరు చెప్పింది అట్లా, ఎవరన్నారు ఇట్లా అంటుండే. కానీ నాకు వేరే నుంచి తెలుస్తున్నాయి. మన యూనియన్లో చాలా మంది ఉన్నారు ఇప్పటికీ నన్ను ఛాయిస్టుడు. వాళ్ళే చెప్పిండ్రు, అరే అన్నా నీ ఎంత ఏంది హైకమాండ్లో నేను తీయాలి అంటున్నా. ఎందుకంటే ఎవరు చెప్తలేరన్నది. ఎందుకన్నా అంటే ఎవరయ్యా నాకు తెలియదు అని నేను అనుకుంటా ఉన్నా. లాస్ట్గా చెప్పిన ఇక మళ్ళీ ఒకసారి నన్ను పిలుపుకున్నా. మీరు పిలుస్తున్నారు ఎందుకో కానీ వాళ్ళు ఎప్పుడు పిలిచినా 3 గంటలకు 4 గంటలకు పిలుస్తున్నాను. అసలు మన యూనియన్కి ఎవరన్నా ఏమన్నా కంప్లైంట్ ఇచ్చేటుంటే వస్తలే గా టైంకు మీరు ఇట్లా వేస్ట్ పిలవకుండా మీరు ఎందుకు పిలుస్తున్నారు, ఏం పిలుస్తున్నారు, ఏం చేస్తున్నారు అర్థమైతలేదు.
అని చెప్పొచ్చిన లాస్ట్కు. ఏ యూనియన్ అన్నా కానీ మనిషి పనిచేస్తేనే నడుస్తుంది అన్నారు. యూనియన్లో ఉన్న ఎవరైతే డెలిగేట్ మెంబర్లు ఉంటారో, ఎవరైతే లీడర్లు ఉంటారో వాళ్ళు పనిచేస్తేనే యూనియన్ నడుస్తుంది అన్నారు. ఏదో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మేటోళ్ళు ఉంటారన్న, అవి కొన్ని రోజులే. ఇలా చూడండి, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ యూనియన్ అడిగినా టీఆర్ఎస్ అని చెప్తున్నాడు. మనం చూసినాం. సరే ఇవేం టీఆర్ఎస్ అబ్బాయి, 4-5 యూనియన్లు టీఆర్ఎస్ అంటుంది. నాది టీఆర్ఎస్ అంటుంది. ఇవాళ ఏంటన్నా, ఒకసారి గవర్నమెంట్ ఓడిపోయింది, వేరే గవర్నమెంట్ వచ్చింది. ఇవాళ నేనే ఎన్టీసీ అంటుంది. చెట్టు పేరు చెప్తే కాయలు అమ్ముడు పోతాయి అన్న, కాయ రుచి ఉంటేనే అమ్ముడుపోతాయి. చెట్టు పేరు మీద కొంటారన్న, అలా చెట్టు కాయలు మంచిగా ఉంటాయని కొంటారు, కానీ అవి మంచిగా లేకుంటే మళ్ళా ఉన్నారు కదన్న. అట్లా లీడర్ల దగ్గర దమ్ము లేకుండా అయిపోయింది. లీడర్లు ఎంప్లాయీ పని చేద్దామని లేదన్న, ఎంప్లాయీ ఏమన్నా చెప్పడానికి వస్తే నాకేమి ఇస్తామని అడుగుతుంది. వాడు లీడర్ కాడన్నా, నాకు తెలిస్తే వాడిని బ్రోకర్ అంటాం. అట్లా చేసి ఈరోజు మొత్తం ఇలా ఒక్క యూనియన్ కూడా కరెక్ట్ లేదన్న. మన గురించే చూసుకుంటున్నారు తప్పించి మన ఎంప్లాయీ బాగుండాలని దృష్టిలో లేదు. కాబట్టి మన బిఎంఈయు ఉన్నదన్న, బరోబర్ ఎంప్లాయీ పనిచేసేది. ఈరోజు ప్రమోషన్లు ఎన్ని వచ్చినాయన్నా, మన యూనియన్ వచ్చిన తర్వాత ప్రమోషన్లు చూడండి, అంతకుముందు చూడండి అన్న. అంతకుముందు ఐఎన్టీసీ రికగ్నిషన్ ఉంది అన్న. నేను చెప్పేది చాలా ముందు వాళ్ళు ఎప్పుడు బల్క్గా ఇన్ని పోస్టులు తీయలేదన్నా. వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడుకున్న వాళ్ళతోని 2-4 పట్టుకొని పోయి వాళ్ళ పేర్ల మీదనే ప్రమోషన్లు తీపిస్తుండే. మనం అప్పుడు కొట్లాడటం షురూ చేసినాం. ఎట్లా తీస్తారు రా మీరు, అంతకంటే సీనియర్ పిలిచబెట్టి సినారిటీ లిస్టు ముందు మీరు తయారు చేసి బయటకు పెట్టుండ్రి. సినారిటీ లిస్టు బయట పెట్టినాక సీనియారిటీ ఎవరుంటే వాన్ తీయాలి. సీనియర్ను కాదని నువ్వు వేరే వాళ్ళకి ఇయ్యజాలవని మనం చాలా కొట్లాడినాం. చాలా అంటే అది చాలా నడుస్తుండే, బాగా కొట్లాడినాం. అప్పుడు అలా అన్ని బంద్ అయిపోయినాయి. తర్వాత సీనియారిటీ బట్టి వచ్చింది. మన యూనియన్ గెలిచినాకైతే అసలు ఎల్డీసీ ఉన్నారు, చూస్తా ఏఎంసీ అయిపోయినారు. ఆల్రెడీ అప్పటికి 20 ఏళ్ళు అయింది అపాయింట్మెంట్ నుంచి ఎల్డీసీ ఉన్నారు. మళ్ళీ 15-20 ఏళ్ళు అయ్యే వరకు ఏఎంసీ అయి కూర్చుంటున్నారు.